ఎలా మీకు ఇంకా వేరే దేశపు ప్రొడక్ట్ విలువైందని అనుకుంటారో అదే విలువ పీవీఎస్కి 65 దేశాల్లో ఉంది. భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ లో అతిపెద్ద కంపెనీ ఉంది. టీవీఎస్ మెడిసిన్ అంటేనే బ్రాండే. టీవీఎస్ కంపెనీని పరిచయం చేసిన వ్యక్తి వెంకటేశ్వర్లు గారు. ఆయన ఒక ఫార్మరు. ఆయన ఇలా టీవీఎస్ కంపెనీ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, గత కొంతకాలంగా అంతకుముందు నుంచి 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాము అని నాకు ఆయన సజెస్ట్ చేసి, నాకు మొట్టమొదటిగా ఒక రైతు నుంచి ఈ ప్రోడక్ట్స్ గురించి నాకు రెఫరెన్స్ నేను తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా దీంట్లో చేయడం మొదలుపెట్టాను. ప్రస్తుతానికి నా 40 రోజుల కల్చరు చాలా బాగుంది. వైట్ గట్టు కానీ ధన్యం మోటాలిటీ కానీ అలాంటివి ఏమి లేవు. గ్రోత్ కూడా బాగుంది. కాబట్టి అందరూ కూడా సాధ్యమైన ప్రొడక్ట్స్ ఒకసారి వాడి చూసి మనం చెప్పేదానికన్నా కూడా మీరు వాడి చూసారంటే మీకు అర్థమవుతుంది. మేము ఇంతవరకు ఏ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం మీ ఫ్యాక్టరీకి వచ్చాం. బాగుంది రిసీవింగ్ కానీ అక్కడ తయారు చేసే విధానం కానీ ఫ్యాక్టరీ కూడా నీట్గా క్లీన్గా చాలా బాగున్నారు. నేను వాడేదే కాకుండా నా చుట్టూ ఉన్న ఫార్మర్స్ కూడా పీవీఎస్ కంపెనీకి సంబంధించి కెమికల్ వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళ ద్వారా కూడా వాడుతున్నామండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా మన కంపెనీకి బాగుంది. నేను ఫస్ట్ టైం సార్ రావడం ఫ్యాక్టరీ విజిట్కి రోజు. కాకపోతే రిసీవింగ్ కానీ మీరు ప్రోడక్ట్ తయారు చేసే విధానం కానీ అక్కడ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఏ ప్రోడక్ట్ ఏ విధంగా తయారు చేస్తున్నామో చెప్పడం కానీ అంతా చాలా బాగా రిసీవింగ్ ఉంది. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రోడక్ట్ గురించి. మెయిన్ ఫ్యాక్టరీ విషయంలో చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉందనే విషయం కూడా నాకు ఐడియా లేదు. చూసిన తర్వాత ఎన్ని దేశాలు సప్లై చేస్తున్నారు అసలు ఆ వీడియో తీసుకొని నేను మా గ్రూప్స్ అందరికీ షేర్ చేస్తూ ఉన్నా. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రతి ఒక్క వీడియోని తీశాను. ప్రతి ప్రోడక్ట్ని వీడియో తీసుకున్నాను, నేను అందరికీ షేర్ చేశాను. చాలా బాగుంది. నేను ఈ కంపెనీ విషయంలోనే నేను ప్రతి ఒక్కరు కూడా మన ఇండియాలో నుంచి ఇన్ని ప్రోడక్ట్ పోతున్నాయంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అన్ని ఇతర దేశాలకు మనం సప్లై చేస్తున్నామంటే సూపర్ సార్. 60 దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు. మనం మామూలుగా బ్రాండ్ అంటే ఏంటంటే వియత్నాం నుంచో తైవాన్ నుంచో మనకి వస్తుంటే ప్రోడక్ట్ మనం వాడుతున్నాం అనే అపోహలు మనం ఉన్నాయి ఇప్పటి వరకు. నేను ఇప్పటి వరకు చూసినంత వరకు కూడా. కానీ మనమే ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మంచి విషయం ఇది. సార్ చెప్పినట్టు కంటైనర్ని కాకుండా కంటెంట్ని చూడాలని చెప్తున్నారు. చాలా గ్రేట్ సార్. టీవీఎస్ ఈజ్ గ్రేట్.